చెల్లించండి అని చివరికి రోడ్డు మీద నిరాహార దీక్ష కూర్చున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులు, అదేవిధంగా మీకు మద్దతు పలుకుతున్నటువంటి వివిధ సంఘాల ప్రతినిధులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు 35 ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగం చేసి 35 ఏళ్లు కష్టపడి పనిచేసి ఇవాళ రోడ్ల మీద కూర్చోవాల్సినటువంటి పరిస్థితి రావడం నిజంగా చాలా దురదృష్టకరం. అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్యోగులంటే, రిటైర్డ్ ఉద్యోగులంటే లెక్కలేనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఆ రోజు ఎన్నికల ముందేమో చాలా హామీలు ఇచ్చారు. మేము అధికారంలో రాగానే వెంటనే పీఆర్సీని మేము నివేదిక తీసుకుంటాం, పీఆర్సీ అమలు చేస్తామని చెప్పారు. అంతేకాదు పెండింగ్ డిఏలన్నీ క్లియర్ చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే డిఏలు వచ్చింది లేదు, పీఆర్సీ అమలైంది లేదు. కనీసం రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళు దాచుకున్న డబ్బులు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వానికి ఇవాళ మనసు రావడం లేదు. రేవంత్ రెడ్డి ఎట్లా తయారైపోయిందంటే ఏ రోటికాడ ఆ పాట పాడతాడు. ఇష్టం ఉంటే ఒక తీరు, ఇష్టం లేకపోతే ఇంకో తీరు ఆయన తీరు. ఇప్పుడు ఆయన మాట్లాడేది ఏంది? రిటైర్డ్ ఉద్యోగులు, అయ్యా మహాప్రభో, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 10,000 బకాయిలు పడ్డ రాష్ట్రం లేదు. రిటైర్డ్ ఉద్యోగులను ఇంత గోసబెట్టిన రాష్ట్రం ఒక్క నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అంటే నన్ను కోసుక తింటారా, పైసలు లేవు అని మాట్లాడతాడు. పైసలు లేక కాదు, రేవంత్ రెడ్డికి మనసు లేక సమస్య వచ్చింది. ఎందుకు ఈ మాట నేను అంటున్నా అంటే ఆధారాలతో సహా చెప్తున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 96,000 కోట్ల రూపాయలకు కొత్త టెండర్లు పిలిచాడు. 96,000 కోట్ల పనులు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అవి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కావచ్చు, రోడ్లు కావచ్చు. ఇట్లా 96,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులకు కొత్తగా టెండర్లు పిలిచాడు. నంబర్ 1. 30,000 కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాడు. దానికి డబ్బులు ఉన్నాయి. నిన్న మూసి ప్రజెంటేషన్ ఇచ్చిండు. 10,017 ఇండ్లు కూలగొడతా అంటుండు. 10,017 ఇండ్లు కూలగొడితే ఇంటికి ₹1,00,00,000 వేసినా 10,000 కోట్ల రూపాయలు ఆ ఇండ్లకు కావాలి. 3,300 ఎకరాలు భూమి సేకరిస్తా అంటుండు. ఆడ 50 లక్షల కోట్ల రూపాయలు, 50 కోట్లకు ఎకరం ఉంటది. అంటే ఆ భూములకే 50,000 కోట్లు కావాలి. అంటే భూములు సేకరించడానికి 50,000 కోట్లుంటాయి. 10,000 ఇండ్లు కూలగొట్టడానికి 10,000 కోట్లుంటాయి. మూసి సుందరీకరణకు 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నావు. మరి 1,50,000 కోట్లు మూసి సుందరీకరణకు ఖర్చు పెట్టడానికి నీ దగ్గర డబ్బులుంటాయి. మా రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయడానికి నీకు డబ్బులు లేవా? అంటే డబ్బులు లేక కాదు, నీకు మనసు లేక. 30,000 కోట్లు బడా కాంట్రాక్టులకు బిల్లులకు డబ్బులున్నాయి. 96,000 కోట్లతో కొత్త టెండర్లకు డబ్బులున్నాయి. 1,50,00,000 కోట్లతో మూసి సుందరీకరణకు డబ్బులున్నాయి. అందాల పోటీలు పెట్టడానికి 100 కోట్లు ఉంటాయి నీ దగ్గర. నీ ఫుట్బాల్ షోకుల కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు. నీ క్యాంప్ ఆఫీస్ కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు. కేరళ, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో 100 కోట్ల రూపాయలతో ఆ రాష్ట్రాల్లో అడ్వర్టైజ్మెంట్ చేయడానికి, నీ బొమ్మలేసుకోవడానికి నీకు డబ్బులు ఉంటాయి. మా ఉద్యోగులంటేనే ఉండయా? ఇక డబ్బులు లేక కాదు, మనసు లేక. ఆయన ప్రాధాన్యతలు వేరే ఉన్నాయి. కమిషన్లు వచ్చేది ఉంటే మాత్రమే డబ్బులుంటాయి. మా రిటైర్డ్ ఉద్యోగులు కదా, గరీబోళ్ళు కదా, వీళ్ళు కమిషన్లు ఇయ్యరు కనుక డబ్బులు లేవు. కమిషన్లు ఇచ్చే మూసీ బ్యూటిఫికేషన్ పేరు మీద లూటిఫికేషన్ చేసే మూసీకి 1,50,000 కోట్లుంటాయి. బడా కాంట్రాక్టర్ల బిల్లులకు 30,000 కోట్లుంటాయి. 96,000 కోట్ల కాంట్రాక్టులకు కొత్త టెండర్లు పిలవడానికి డబ్బులుంటాయి. నీకు కేవలం రైతులకు డబ్బులుండయి, రిటైర్డ్ ఉద్యోగులంటేనే డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఆయన బట్టి విక్రమార్క మాట్లాడితే అన్ని అబద్దాలే. నేను నెలకు 700 కోట్లు ఇస్తా అంటాడు. ఒక్క నెల కూడా వచ్చింది లేదు. చెప్పుడు 700, ఇచ్చుడు 200-300 ఉన్నది. అంతా మోసమే తప్ప ఎక్కడ ఆయన మాటల్లో నిజాయితీ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఉద్యోగులను ఒక చిన్న చూపు చూస్తూ
ఇలా ఎంత బాధపడుతున్నారు పాపం, ఎన్ని ప్రాణాలు పోతా ఉన్నాయి. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత పిల్లల పెళ్లిళ్ల కోసమో వైద్యం కోసమో ఆ రిటైర్ అయినాక శేష జీవితం అన్న కొంత మనమలో మనమరాన్లతో సంతోషంగా ఉండాలనుకుంటారు. ఇవాళ కంటి మీద నిద్ర లేకుండా చేసిండు. ఇవాళ ఎన్ని ప్రాణాలు పోయినాయంటే దాదాపు రాష్ట్రంలో 60-70 రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ బెనిఫిట్లు రాక మనోవేదనతో వైద్యం అందక ఇలా 60-70 మంది రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. 60-70 మంది చావుకు కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా మైసయ్య అనే ఒక ఎస్ఐ ఖమ్మం జిల్లాలో ఆయన పాపం వైద్యం అందక ఆసుపత్రిలో ప్రాణాలు విడిచిండు మైసయ్య. 30 లక్షలైనవి, అప్పు పుట్టట్లే, వైద్యానికి డబ్బులు లేవు, రిటైర్మెంట్ డబ్బులు రాక మైసయ్య చనిపోయినటువంటి పరిస్థితి. మొన్న హన్మకొండలో స్టేషన్ గన్పూర్ ఎస్ఐ శ్రీనివాస్ పాపం వైద్యం అందక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందక ఆయన తన బాధను సోషల్ మీడియాలో వెళ్లబుచ్చుకున్నటువంటి పరిస్థితి మనం చూశాం. అట్లే కొండయ్య టీచర్ గారు, రేవంత్ రెడ్డి గారి సొంత ప్రాంతం, ఆ రిటైర్డ్ ఉద్యోగి కొండయ్య చావు బతుకుల్లో మంచం మీద ఉండి నా దాచుకున్న డబ్బులు, నా పెన్షన్ బెనిఫిట్లు దయచేసి అందియండి అని చెప్పి ఉపాధ్యాయుడు కొండయ్య మొరబెట్టుకున్నటువంటి బాధలు మనం చూశాం. అదేవిధంగా బాలకిషన్ సిఐ గారు పాపం ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్లు రాక బిడ్డను అల్లుడు ఇడిచిపెడితే ఆ మనోవేదనతో గుండెపోటు వచ్చి బాలకిషన్ సిఐ గారు వరంగల్లో చనిపోయిన పరిస్థితి మనం చూశాం. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి? ఇంకెన్ని ప్రాణాలు పోతే రేవంత్ రెడ్డి గారికి సోయ వస్తుంది? రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తాడో అర్థమైతలేదు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. తెలంగాణ వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 92,582 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. 92,582 మంది 9.5 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో రిటైర్ అయ్యారు. చాలా మందికి రిటైర్ అయిన రోజే ఇచ్చాం, తప్పితే నెల లోపల అందరికీ డబ్బులు ఇచ్చాం. అంటే ఆ రోజు కేసీఆర్ గారు ఇవ్వగలిగినప్పుడు నువ్వెందుకు ఇస్తలేవు? అంటే నీకు మనసు లేదు, నీ ప్రాధాన్యతలు వేరున్నాయి. 2014-15లో 14,698 మంది రిటైర్ అయినరు. 15-16లో 17,250 అయినరు. అదేవిధంగా 17-18లో 18,591, 18-19లో 13,651, 19-20లో 7,414, 20-21లో 8,344, 21-22లో 9,337. ఇట్లా ప్రతి సంవత్సరం కలిపి 92,582 మంది ఉద్యోగులు బీఆర్ఎస్ పాలనలో రిటైర్ అయినరు. ఆ రోజు కేసీఆర్ గారు రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఎప్పటికప్పుడే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది. ఇవాళ రేవంత్ రెడ్డి చెల్లించకపోవడానికి కమిషన్లు రావు గనుకనే ఇవాళ ఆయన రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్లు ఇవ్వకుండా ఇవాళ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా